ఏంజిల్ వన్ ఆఫ్ ది టాప్ 3 స్టాక్ బ్రోకర్స్ ఇండియాలో, అలానే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ క్రెడిబుల్ స్టాక్ బ్రోకర్. ఏంజిల్ వన్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఏమేమి డాక్యుమెంట్ కావాలనేది ఫస్ట్ చూద్దాం. మీ మొబైల్లో కానీ మీ కంప్యూటర్లో కానీ మీరు ఎందులో అయితే అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో దాంట్లో ఇవి సేవ్ చేసుకుని పెట్టుకోండి. అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ బోత్ మొబైల్ అండ్ ల్యాప్టాప్లో సేమే ఉంటుంది. ఇప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చూద్దాం. పాన్ కార్డ్ ఫోటో సేవ్ చేసుకుని పెట్టుకోండి. తర్వాత ఆధార్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ సేవ్ చేసుకుని పెట్టుకోండి. అలానే ఒక వైట్ పేపర్ మీద మీ సైన్ కూడా సేవ్ చేసుకుని పెట్టుకోండి. అలానే మీ F&O చేసేటట్టయితే ఇన్కమ్ ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. దానికి లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్ కానీ, లాస్ట్ 6 months ప్లే స్లిప్స్ కానీ, స్టాక్ హోల్డింగ్ స్టేట్మెంట్ కానీ, వేరే డిమాట్ అకౌంట్ది ITR అక్నాలెడ్జ్మెంట్ కానీ, ఫామ్ 16 కానీ, ఇందులో ఏదో ఒకటి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలానే వేరే ఇన్ఫర్మేషన్ కూడా మనం హ్యాండీగా పెట్టుకోవాలి. బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ IFSC కోడ్, అలానే నామినీ డీటెయిల్స్ ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్. ఇప్పుడు అకౌంట్ ఓపెనింగ్ స్టార్ట్ చేద్దాం. చేసుకోవచ్చు. ఇక్కడ మీ నేమ్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీ అకౌంట్ ఓపెనింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. మీ మొబైల్లో మీరు ల్యాప్టాప్ నుంచి ఓపెన్ చేయండి. క్లిక్ చేయగానే అకౌంట్ ఓపెనింగ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఫుల్ నేమ్, మొబైల్ నెంబర్తో స్టార్ట్ చేయండి. ఫస్ట్ బాక్స్లో మీ నేమ్ ఇవ్వండి. మీ నేమ్ కంప్లీట్గా ఇక్కడ తీసుకోకపోయినా ప్రాబ్లం లేదు. మీ పాన్ నెంబర్ బేస్ చేసుకుని పాన్ నెంబర్లో నేమ్ ఎలా ఉందో అలానే తీసుకుంటుంది. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు OTP వస్తుంది. OTP కంటే ముందు మీరు సిటీ ఎక్కడ ఉన్నారో మీ సిటీ కానీ మీ టౌన్ కానీ ఇక్కడ నేమ్ ఇవ్వండి. మీకు మొబైల్కి వచ్చిన OTPని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఓపెన్ డిమాట్ అకౌంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇంకా సెకండ్ పేజ్కి వచ్చాం మనం. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, పాన్ నెంబర్, ఈమెయిల్ ID ఈ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ DD, MM, YY ఫార్మాట్లో ఇవ్వాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేసిన తర్వాత పాన్ నెంబర్ ఇవ్వండి. మీ పాన్ నెంబర్ ఇవ్వగానే ఇంకొక బ్యాంక్ డీటెయిల్స్ పేజ్ కూడా ఓపెన్ అయింది. తర్వాత థర్డ్ దాంట్లో మీ ఈమెయిల్ ID ఇవ్వండి. తర్వాత బాక్స్లో కింద బాక్స్లో బ్యాంక్ అకౌంట్ నెంబర్, అలానే బ్యాంక్ IFSC కోడ్. తర్వాత బాక్స్లో ఫస్ట్ బాక్స్లో బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ బ్యాంక్ IFSC కోడ్ ఇచ్చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయొచ్చు మీకు కరెక్ట్గా తెలిసినట్టయితే, లేకుంటే సెర్చ్ కూడా చేయొచ్చు. ఇట్లా మనం టైప్ చేయొచ్చు బ్యాంక్ IFSC కోడ్. లేదంటే సెర్చ్ మీద కూడా క్లిక్ చేస్తే బ్యాంక్ నేమ్, బ్రాంచ్ నేమ్ ఎంటర్ చేసినట్టయితే మనకి పాపప్ అవుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్యాంక్ నేమ్ ఇచ్చా, బ్రాంచ్ నేమ్ కూడా టైప్ చేస్తున్నా. సెలెక్ట్ చేసుకుని సెర్చ్ కొట్టగానే మనకి IFSC కోడ్ వస్తుంది. ఇక్కడ దాన్ని ఇన్సర్ట్ మీద క్లిక్ చేయగానే అది సెలెక్ట్ అవుతుంది. అలా కూడా ఆ విధంగా కూడా మనం చేయొచ్చు. ఇన్సర్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ₹1 మన బ్యాంక్ అకౌంట్లో వేయడం జరుగుతుంది చెకింగ్ పర్పస్కి. ఇంకా నెక్స్ట్ పేజ్కి వచ్చాం. ఈ పేజ్లో మనం KYC డీటెయిల్స్ షేర్ చేయాలి. మన ఆధార్ మొబైల్ లింకింగ్ బేస్ చేసుకుని. సో లేనట్టయితే కింద ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మన లింక్ ఉన్నట్టయితే మనం పై ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఆధార్ ఇచ్చేసి మన ఆధార్ OTPతో KYC కంప్లీట్ చేయొచ్చు. ఇక షేర్ యువర్ KYC డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ బాక్సెస్లో మీ ఆధార్ నెంబర్ ఇవ్వాలి, 4 నెంబర్స్. సో డిజీ లాకర్ ద్వారా మన ఆధార్ని వీళ్ళకి షేర్ చేస్తున్నట్టు. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకి ఆధార్ OTP వస్తుంది. ఆధార్ OTP ఇక్కడ ఎంటర్ చేయండి. OTP ఎంటర్ చేయగానే కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ పేజ్ ఓపెన్ అయింది కదా, అలో డెనై అని ఉంది కదా, అలో మీద క్లిక్ చేయాలి. సో దట్ డిజీ లాకర్ ద్వారా మనం ఆధార్ని షేర్ చేస్తున్నట్టు. అలో మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్కి వచ్చింది. ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ కొన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్కమ్, ఆక్యుపేషన్, ఫాదర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్కమ్ ఇక్కడ ఇచ్చిన బ్రాకెట్స్లో ఎందులో అయితే మీది ఇన్కమ్ ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. ఆక్యుపేషన్ మీరు ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా, పబ్లిక్ సెక్టార్ లేకుంటే బిజినెస్ అనేది ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. మీ ఫాదర్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఎట్లయితే పాన్లో ఉంటుందో ఆ విధంగా ఇవ్వండి. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. ఈ పేజ్లో మనం కొన్ని డాక్యుమెంట్స్ సేవ్ చేసుకుని పెట్టుకున్నాం కదా, పాన్ కార్డ్, అలానే మన సిగ్నేచర్, బ్యాంక్ స్టేట్మెంట్, ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ముందుగా పాన్ కార్డ్ అప్లోడ్ చేస్తున్నాను నేను. అప్లోడ్ అయింది. దీన్ని ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు మనం కరెక్ట్గా అప్లోడ్ అయిందా లేదా అన్నది. సో సైజ్ అన్నది తక్కువ సైజులో ఉండాల్సి వచ్చింది. తర్వాత నేను సిగ్నేచర్ని అప్లోడ్ చేస్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ స్టేట్మెంట్ని అప్లోడ్ చేస్తున్నా. బ్యాంక్ స్టేట్మెంట్ ఆప్షనల్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఎవరైతే F&O కరెన్సీ కమోడిటీ చేయాలనుకుంటున్నారో, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఇవి చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఇది అప్లోడ్ చేయొచ్చు. సో బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేసాం. తర్వాత కింద ప్రొసీడ్ అని ఉంది కదా, అప్లోడ్స్ కంప్లీట్ అయిన తర్వాత దాని మీద క్లిక్ చేయండి. ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సైన్. మన సైన్ ద్వారా మన అప్లికేషన్ మనం కంప్లీట్ చేస్తాం. ఇంకొక స్టెప్ ఉంటుంది దీని తర్వాత. ఇక్కడ మన ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనకి OTP వస్తుంది. ఆ OTPని ఎంటర్ చేసిన తర్వాత
ఈ సైన్ కంప్లీట్ అవుతుంది. మీ ఆధార్ నెంబర్ ఆర్ విఐడి నెంబర్ ఇవ్వండి. ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీకు వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. మీ మొబైల్కి ఈమెయిల్ కూడా వస్తుంది ఓటీపీ. మీరు ఎక్కడి నుంచి అయినా కూడా చూసి ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు సక్సెస్ ఓటీపీ వెరిఫైడ్ అని వచ్చింది. సో ఈ స్టెప్ కంప్లీట్ అయింది. ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇన్ పర్సన్ వెరిఫికేషన్. ఇందులో మన మొబైల్ ద్వారా కానీ ల్యాప్టాప్ ద్వారా కానీ కెమెరా ఆన్ చేసి ఒక 10 సెకండ్స్ పాటు మనం పాన్ కార్డ్ ఏదైనా చూపిస్తే రికార్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కింద క్లిక్ చేసినట్టయితే మీ మొబైల్కి కూడా లింక్ వెళ్తుంది. మొబైల్ నుంచి కూడా చేయొచ్చు. మీ ల్యాప్టాప్లో ఈ రికార్డింగ్ ఇబ్బంది అయితే ముందు స్టార్ట్ కెమెరా మీద కొట్టండి. అలో మీద క్లిక్ చేయండి. స్టార్ట్ రికార్డింగ్ మీద కొట్టండి. మీ పాన్ ఇలా చూపిస్తూ కెమెరా పొజిషన్ కరెక్ట్గా పెట్టుకొని రికార్డ్ అయ్యేటప్పుడు మీ పేరు కూడా మీరు చెప్పొచ్చు ఇక్కడ. సో స్టార్ట్ రికార్డ్ మేము క్లిక్ చేసాం. ఒక 10 సెకండ్స్ తీసుకుంటుంది. పాన్ చూపిస్తూ మీ పేరు చెప్పొచ్చు. సో ఐపీవీ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా, ఈ స్టెప్ కంప్లీట్ అయింది. సో దీంతో ఏంజిల్ 1 డిమాట్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. విత్ ఇన్ 1-2 డేస్లో మీ ఈమెయిల్కి లాగిన్ డీటెయిల్స్ ఏంజిల్ 1 పంపిస్తారు.